ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే రజిత గారు. నమస్తే ఉషా. తల్లిదండ్రుల విషయంలో పిల్లల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుందని మనం చెప్తూ ఉన్నాం. ఇవాళ రేపు చాలా సందర్భాల్లో కొడుకు కంటే కూడా కూతురుంటే మంచిదన్న నినాదం మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. ఎందుకో ఒక న్యూస్ చదివిన తర్వాత చాలా భయం వేసింది. ఇటువంటి సంఘటనలు నిజంగా జరిగాయా, జరుగుతున్నాయా అని ఒక ఆందోళనకి పేరెంట్స్ని గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. బెంగళూరులో జరిగిన ఇన్సిడెంట్ ఐ థింక్ మీరే నాకు షేర్ చేస్తున్నారు కాబట్టి నేను దాని గురించి డిస్కస్ చేయాలి అనుకున్నాను. పేరెంట్స్ ఏ విధంగా బతకాల్సిన అవసరం ఉంది అంటారు? చాలా మంచి టాపిక్ అడిగారు. మనము ఇన్ని రోజుల నుంచి ఉషా ఒక డిఫరెంట్ జోనర్ టాపిక్ చేస్తున్నాం. ఏంటంటే పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఎలా ఉండాలి, తల్లిదండ్రుల పాత్ర అన్నాం. తల్లిదండ్రులను వృద్ధాప్యంలో కానీ వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత పిల్లల పాత్ర ఏంటి అనే టాపిక్ని కొత్త యాంగిల్లో మీరు తీసుకురావడం సమాజానికి చాలా అవసరం ఉన్న టాపిక్ ఇది ప్రస్తుతం. ఎంతైతే పేరెంట్స్కి అంటే తల్లిదండ్రుల బాధ్యత పిల్లల్ని చిన్నప్పటి నుంచి కని ఎలా పోషిస్తే వాళ్ళు మిమ్మల్ని ఇమిటేట్ చేస్తారు, మిమ్మల్ని ఫాలో అవుతారు అని వీళ్ళకి ఎలా మనము ఒక హెచ్చరించడం జరుగుతుంది. ఎందుకంటే తెలిసి తెలియకుండా ప్రతి పేరెంట్కి కొత్త అవగాహనే కాబట్టి మనం అలా ట్రైన్ చేస్తున్నాము. ఇలా జరుగుతుంది, కేర్ఫుల్ అని ఒక గుర్తు అడ్వర్టైజ్మెంట్స్ లాగా ఇవ్వడం జరుగుతుంది మన వీడియోస్. అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ పేరెంట్స్కే ఒక నాకింగ్ అలారం లాగా ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం దీంట్లో. మరి పిల్లలకి ఇవ్వాలి కదా మేడం, మీరు పిల్లలకి చెప్పాలి కదా అంటే అది వాళ్ళ సంస్కారానికే వదిలేయడం జరుగుతుంది. మీరు చెప్పినట్టు ఇది ఇద్దరి గురించి చెప్పుకోవాలి మనము, కొడుకు కూతుర్ల గురించి ఇద్దరి గురించి సమానంగా వస్తుంది. కానీ కూతుర్ని ఆ పదం ఏదైతే వాడారో ఒక పదము అది చదివే ముందు నేను మాత్రము చదువుతున్నంతసేపు కూతురు ఎలా అంటది అని నేను సంజాయించుకుంటున్నాను. నేను ఒక కూతురుగా ఇద్దరు కూతుర్లు ఉన్న తల్లిగా నేను యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి అయితే ఏర్పడింది. అంటే కాదు అలా చెయ్యరు కదా అని అలా అనుకుంటున్నాను. ఒకవేళ అమ్మాయి కనుక నా పక్కన ఉంటే మాత్రం 4 ఇచ్చుకొని అలా ఎలా మాట్లాడతాం అనే పరిస్థితి ఉండింది. కమింగ్ టు ద స్టోరీ, అసలు ఏం జరిగింది అది మనం చూసినప్పుడు ఏంటి అంటే, ప్రేమ్చంద్ శర్మ అని ఒక కర్ణాటకకు సంబంధించిన వ్యక్తి, ఆయన బ్యాంక్ ఎంప్లాయీ. ఆ బ్యాంక్ ఎంప్లాయీ సడన్గా ఏంటి అని అంటే అస్వస్థతకు గురైతే అయితే పక్షవాతం బారిన పడ్డారు. వెంటనే తనకు పక్కన నైబర్గా ఉన్న వ్యక్తి తనని తీసుకెళ్ళి ఒక హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. హాస్పిటల్లో జాయిన్ చేసి అతను కోలుకున్న తర్వాత తీసుకొచ్చి తన పక్కనే, ఎందుకంటే హాస్పిటల్ అవసరం ఎప్పుడైనా పడుతుంది, ఆయనకి ఎవరు తోడు నీడ లేరు అనే ఉద్దేశంతో ఒక లాడ్జ్లో పెట్టడం జరిగింది. ఆ లాడ్జ్లో పెట్టిన తర్వాత అతను ఇంకా లేవలేని పరిస్థితిలో ఉంటే లాడ్జ్ వాళ్ళకి భయం వేస్తుంది కదా, ఏం జరుగుతుందో, రేపు పొద్దున మాకేమైనా ఇష్యూ వస్తుందని పోలీసులకు కబురు పెట్టడం జరిగింది. ఆ పోలీసులు వచ్చి అడిగినప్పుడు ఈ పెద్ద ఆయన చెప్పిన ఆన్సర్ వింటే నాకు తెలిసి ప్రతి మనిషిలో నుంచి చాలా కదలిక రావడం జరుగుతుంది. అతను చెప్పింది ఏంటంటే, తను ఒక బ్యాంక్ ఎంప్లాయీ, సాదా సీదాగా ఏదో ఏమీ లేని వ్యక్తి కూడా కాదు, ఒక బ్యాంకులో రిటైర్డ్ ఉద్యోగి. అతనికి ఒక కూతురు ఒక కొడుకున్నారు. కూతురు వచ్చేసి కెనడాలో ఉంది, కొడుకు వచ్చేసి ఆఫ్రికాలో ఉన్నారని చెప్పారంట. ఇద్దరు వెల్ సెటిల్డ్. ఆ వెల్ సెటిల్డ్ డైరెక్ట్గా అయ్యారా, వాళ్ళు భూమి మీద నుంచి పడడమే ఆ దేశంలో పోయి పడ్డారా, మనకు ఆ భగవంతుడికి తెలియాలి. వీళ్ళు సందేశం ఇవ్వడానికి పోలీసులు ఏం చేశారు, వాళ్ళిద్దరికి కాల్స్ చేయడానికి ట్రై చేశారు. ఎందుకంటే చాలా అస్వస్థతకు గురయ్యారు అని ఇన్ఫార్మ్ చేద్దామని, చివరి స్టేజ్లో ఉన్నారు అని చెప్తే ఎవ్వరూ ఫోన్స్ ఎత్తలేదు. అంటే వాళ్ళు అసలు ఫోన్లో వాళ్ళకి రీచ్లోనే లేకుండా ఉండినారు. రీచ్లో లేకుండా ఉంటే అప్పుడు ఈ పోలీసులు ఏం చేశారు అని అంటే, అలా గమనిస్తూ వాళ్ళు ట్రై చేస్తూనే ఉన్నారంట. కానీ ఆయన పరిస్థితి విషమించి ఆయన మొన్న శనివారం రోజు కన్ను మూయడం జరిగింది. ఆ కన్ను మూసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ట్రై చేస్తున్న తరుణంలో లక్కీగా అని వాళ్ళు ఫీల్ అయ్యారు. కానీ నేనైతే అన్లక్కీ అని చెప్తాను. మనము ఎలా అంటే, లక్కీగా వాళ్ళు కనెక్ట్ అయిందని కూతురు కాల్ పిక్ చేస్తే, కూతురికి మీ నాన్నగారు ఇలా అయ్యారు అని చెప్తే, ఆయన ఒకప్పుడు నాకు తండ్రి, ఇదేం స్టేట్మెంటో నాకు అర్థం కాలేదు, ఒకప్పుడు నాకు తండ్రి ఆయన, కానీ ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగిందంట. కాల్ చేయండి లేకపోతే పడేయండి అని ఆ కన్న కూతురు చెప్పింది. అంటే నేను చెప్పాను కదా, నేనైతే నా మనస్సు కూడా ఒప్పుకోవట్లేదు. అలాంటి కూతురు కావాలి అని చాలామంది తండ్రులు, ఎస్పెషల్లీ తల్లులు మాత్రము కొడుకు కావాలని కాస్తంత ఉంటుంది, కానీ తండ్రులు మాత్రం నాకు కూతురు పుట్టాలి అని తపస్సు చేసే తండ్రులకు కొంచెం భయాందోళన కలిగించిన విషయం అని నేనైతే అనుకుంటున్నాను. సో అలా చెప్పడంతో ఆ పోలీసులే చొరవ తీసుకుని వాళ్ళే అతనికి అంత్యక్రియలే చేయడం జరిగింది.
సో దీంట్లో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ ఆ స్థాయికి వెళ్ళడానికి ఈ తండ్రి ఎన్ని నిద్రలేని రాత్రులు అయి ఉండొచ్చు, సెలవు పెట్టకుండా ఆయన పండగలు కానీ తన సొంత తల్లిదండ్రుల దగ్గరకు కానీ ఆడపడుచులు అంటే తన అక్క చెల్లెల విషయంలో ఫంక్షన్లకు కానీ పోకుండా లీవులు పెడితే ఆఫీసులో శాలరీ కట్ అవుతుందని కానీ ఆరోగ్యం బాగలేనప్పుడు కానీ వెళ్ళి ఎలా చేసుంటాడు అనే ఒక్క సివిక్ సెన్స్ కూడా లేని పరిస్థితుల్లో ఇవాళ రేపు పిల్లలు బ్రతుకుతున్నారు. డైరెక్ట్గా వాళ్ళు అక్కడికి పోవడానికి ఆ ముందు రోజు ఎయిర్పోర్ట్కి పోయే ముందు రోజు అప్పులు తీసుకొచ్చి నువ్వు వీసాకు అప్లై చేయడానికి, నువ్వు టికెట్ కొనుక్కోవడానికి ఆ తల్లిదండ్రులు పడే ఆవేదనలో ఉన్న ఆనందము, వెళ్ళి రేపు నన్ను ఉద్ధరిస్తారు, వాడు సెటిల్ అవుతాడు, నన్ను ఇలా చూసుకుంటాడు అని గర్వపడుతున్న సమయంలో ఒక్కటేసారి వాళ్ళు ఆ పై చెట్టు కొమ్మకి ఎక్కేసి కింద వేర్లను నరకడం జరుగుతుంది. కానీ ఆ కొమ్మకి ఎప్పటికీ ఒక అదుపు పొదుపు అడ్డు అంటే ఒక రూట్ ఉండదు. అంటే నీ మనసులో ఆ అమ్మాయి అన్నదేమో కానీ హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి మాత్రం ఆస్కారం అయితే ఉండదు. ఒక మనిషిగా సెల్ఫ్ అనేది ఉంటే కనుక కాన్షియస్నెస్, ఆమె గిల్ట్తో మాత్రం బ్రతికినన్నాళ్ళు బ్రతుకుతుంది. ఇప్పుడు గిల్ట్ లేకపోవచ్చు, ఇప్పుడు గమనించకపోవచ్చు, ఒకలాంటి మత్తులో బ్రతుకుతుండొచ్చు. కానీ ఎప్పుడైతే ఆ మత్తు దిగుతుందో, అది ఎప్పుడైతే ఆపరేషన్ జరిగిన తర్వాత మత్తిస్తే ఏర్పడదు, మత్తు దిగిన తర్వాత నొప్పి స్టార్ట్ అవుతుంది చూడండి. అది ఇప్పుడు ఆ స్టేజ్ త్వరలో ఫేస్ చేస్తారు ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో. ఒకసారి గమనించండి ఉష, వాళ్ళు పని చేసి పిల్లల్ని పోషించేటప్పుడు తల్లిదండ్రుల కష్టము అంతా ఇంత మాత్రం ఉండదు. అమ్మ నాన్నల విషయంలో రోజు రోజుకి ఎదుగుతూ ఉంటే వాళ్ళ విలువ పెరగాలి కానీ తగ్గద్దు అని మాత్రం నేను చెప్తున్నాను. అమెరికాలకు పోయి అక్కడ పోయి నేను చాలామంది తల్లిదండ్రులు కూడా చూస్తున్నాను, ఎప్పుడైనా ఎవరైనా చనిపోతే కూడా రావట్లేదు అని విన్నాం. కొడుకులు కూడా రావట్లేదు, కూతుర్లు కూడా రావట్లేదు. బ్యాడ్ లక్ ఏంటంటే ఇక్కడ ఉన్న తల్లిదండ్రి కూడా ఎంత మంచితనమా, పిచ్చితనమా, చేతగానితనమా, కొడుకో కూతురు మీద ఇంకా మమకారం జావకన అర్థం కావట్లేదు ఉషా. ఏం చెప్తారంటే, రాకలేరా ఇప్పుడు నువ్వు వచ్చి చేసేదేమున్నది ఈ బతుకున్నోళ్ళు, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఖర్చు, వీళ్ళ పిచ్చి పాడవడా, ఆ పైసలతో వాళ్ళు ఏం చేస్తారు ఉషా? ఇప్పుడు 1 లక్ష 2 లక్షలు, ఆ 2-3 లక్షలతో వారు కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటారేమో, వాళ్ళు వెకేషన్కి ఒకసారి పోరేమో, ఒక 10 తులాల బంగారం కొనరేమో. సో వాట్? ఈ ఆఖరి చూపు కానీ ఈ సందర్భంలో ఉన్న అదర్ అమ్మ నాన్నకు కానీ, అంటే నువ్వు ఈ టైంలో లేకపోతే ఇంకా నీ కొడుకో కూతురో లేకపోతే నీకు మంది ఎందుకు చేస్తారు? పేరెంట్స్ కూడా కొంత చాలా జడగొడుతున్నారు. నేను అందుకే చెప్తున్నాను, అంటే నువ్వు ఏం నేర్పిస్తున్నావు? డబ్బుకే విలువిస్తున్నావు కదా నువ్వు కూడా. ఇప్పుడు ఎందుకులే, ఇప్పుడు వద్దులే, నువ్వు వచ్చి ఏం చేస్తావు, దేనికి మరి బ్రతికేది? ఇప్పుడు నీకు ఒక 10 లక్షలు 50 లక్షలు కోట్లు పెట్టి ఇక్కడ 2 స్థలాలు కొన్నా, నీకు 3వ స్థలం కొనాలని అగడు. నీకు ఆరోగ్యం లేకపోతే మాత్రం నీకేమనంటే హే బానే ఉంది నాకేమైందిరా. ఈ పిచ్చితనాన్ని, ఈ ప్రేమను, ఈ మమకారాన్ని తల్లి కూతురు కొడుకు ఏం చేస్తున్నారంటే చేతగానితనం కింద అలుసుగా ఆసరాగా తీసుకొని వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు మాత్రము అడ్డదిడ్డంగా వాడుకుంటున్నారు. రామ్ గోపాల్ వర్మ గారు నిన్ననే ఒక ఇన్స్టాలో రీల్ చూస్తుంటే వండర్ఫుల్ మెసేజ్. అందుకే కొంతమంది ఆయనకి బయాస్గా ఫ్యాన్స్ ఉంటారు, బయాస్గా యాంటీ ఉంటారు. బికాజ్ ఆయన చెప్పిన వండర్ఫుల్ వర్డ్స్ ఉషా. ఏం చెప్పారంటే, పిల్లలు వాడుకుంటారు మిమ్మల్ని. చిన్నప్పుడు చాక్లెట్లు, ఏరోప్లేన్లు అవి కావాలి అని మారం చేస్తారు. టీనేజ్లో ఉన్నప్పుడు బండు కొని మనీ లేకపోతే చదువు కోసము, పెద్దయ్యాక ఆస్తులు ఇవిచ్చి నీ అవసరం అయిపోతుంది. కార్లు బండ్లు అయిపోయాక వెళ్ళిపోయిన తర్వాత దే వోంట్ రిమెంబర్, ఎందుకంటే వాళ్ళ చేతులకు సంపాదన వచ్చింది కాబట్టి నీ అవసరం లేదు. పేరెంట్స్కి ఇచ్చే మెసేజ్ ఏంటి అని అంటే, అతిగా ఇప్పుడు ఈ కంటెంట్లు ఇప్పుడు జరిగిన వాస్తవంలో కూడా పేరెంట్స్కి చెప్పాల్సిన మెసేజ్ ఏంటంటే, కొంచెం పిచ్చి తగ్గించుకోండి. పిచ్చి అంటే ఏంటి? పిచ్చి ప్రేమ తగ్గించుకోండి. తగ్గించుకోమంటే తగ్గుద్దా మేడం, మీరు మీకు తగ్గుద్దా అని నన్ను అంటారు. తగ్గదు. అటాచ్మెంట్లో డిటాచ్మెంట్, ఈ స్పిరిచువల్ లీడర్స్ అంతా బోధించేది అదే. అటాచ్మెంట్ ఉండాలి. వాళ్ళు తంతారు అనే ముందు తన్నించుకోకుండా మనం పక్కకు సైడ్ అయిపోయి గుండె గట్టిగా చేసుకొని ఎమోషనల్ ఫీలింగ్ని కనుక నువ్వు యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టావు అంటే నరకానికి, అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత నరకం కాదు,
చస్తూ మాత్రం బ్రతకడం జరుగుతుంది. ప్రతిరోజు కూతురు గాని, కొడుకు గాని ఫోన్ చేయకపోయినా, ఫోన్ చేసినప్పుడు ఈ క్లాసులు పీకినా, ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఏ ప్రవర్తననో రోజు వాళ్ళని కృంగదీయడం జరుగుతుంది. సో కాబట్టికే పేరెంట్స్‌కి అంటే చాలా ఇంపార్టెంట్ మెసేజ్. అమ్మ, నాన్న దేవుళ్ళని చెప్తున్నాం మనం. అదే విధంగా ఉండండబ్బా! మీరెప్పుడు గివింగే. మనం ఎప్పుడు గివింగే అని మాత్రమే బ్రతకండి. ఎక్స్‌పెక్ట్ చెయ్యకండి. ప్రేమ గానియండి, డబ్బు గానియండి. ఈ రెండిట్లల్లో ఏది మనకు వాళ్ళ త్రూగా అందకపోయినా ఒక రకమైన జర్క్ తగులుతుంది కదా! అది ప్రపంచంలో ఏ కష్టాన్నన్నా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఉంటుంది గానీ అమ్మ నాన్నలకు. పిల్లలు కొట్టే దెబ్బకు మాత్రము అసలు ఎంత కుంగిపోతారో అది నేను చెప్పలేను. సో కాబట్టికే బీ స్ట్రాంగ్. మీ సేఫ్ జోన్ మాత్రం క్రియేట్ చేసుకోండి. మనస్సును ఎక్కువ క్రియేట్ చేసుకోండి. పరిస్థితుల్లో నారు పోసిన వాడు నీరు పోయడా అన్నట్టు ఎలాగూ బ్రతుకుతాము. అది ప్రాబ్లమే కాదు. ముందు ప్లాన్ చేసుకోండి. వృద్ధాప్యంలో ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలో చక్కగా. అప్పుడు ఎందుకు మేడం పిల్లలకు దాచిపెడతాం, మీ పిచ్చి కానీ వాళ్ళు బ్రతుకుతారు. వాళ్ళకి బ్రతికే శక్తి ఇచ్చారు, ఎగరగలిగే శక్తి ఇచ్చారు, చాలు. అంతేగాని వాళ్ళకి ఇంకా ఎగురుతుంటే కూడా దానాన్న ఎగిరి మళ్ళీ వచ్చి నాదే తినిపో ముద్ద పెడతా అనే మాత్రం మర్చిపోయి చక్కగా మీ వృద్ధాప్యంలో అవసరం ఉన్నంత చేసుకొని, మనకు శక్తి ఉన్నంత వరకు ఆరోగ్యాన్ని కాపాడుకొని రోజు యోగానో, వాకింగో, మీ పాత దోస్తులను కలుస్తూ మంచి ఫ్రెండ్షిప్ స్పెండ్ చేస్తూ హ్యాపీగా బ్రతకండి. కానీ ఈ చుట్టాలనో లేకపోతే పిల్లల మీదనో ఎఫెక్షన్ పెంచుకొని మానసికంగా మాత్రం ఒత్తిడికి గురి కావద్దు. మంచి ఆహారం తీసుకోండి. చక్కగా మంచి ప్లేస్లో ఒక మంచి గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఉండండి. హ్యాపీగా ఉండండి. త్యాగాలు ఆపండి. సంపాదన ఉన్నంత వరకు చాలు కానీ ఎక్స్పెక్టేషన్ తగ్గించుకోవాలని మాత్రం చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ రచిత గారు. నో వర్డ్స్. ఇటువంటి కంటెంట్ పైన ఎక్కువ మాట్లాడడానికి కూడా ఎమోషనల్ అయిపోతాం తప్ప ఏం ఎడ్యుకేట్ చేయలేం. ఇంతకుముందు కూడా మీరు చాలాసార్లు చెప్పారు. దయచేసి పేరెంట్స్ ఎవరు ఈ కంటెంట్ చూసినా ఏం నేర్చుకోవాలనేది మీకు చాలా క్లియర్గా అర్థమైంది. అలర్ట్గా మనం ఎంతవరకు చేయాలి, మనకేం చేసుకోవాలనే దానిపైన ఫోకస్. మనకేం చేసుకోవాలి ఊరికే కూడా చెప్పొద్దు ఉషా. నా కొడుకు ఇలా చేశాడు, నా కూతురు ఇలా చేశారని పక్క మందికి చెప్పుకుంటూ ఉంటాము. అది కూడా చెప్పొద్దు. అది ఎందుకు తెలుసా? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని మన పెంపకమేగా, ఎవరికి చెప్పుకుంటాం? సో కాబట్టికే అలా కూడా చెప్పకండి. ఎందుకంటే మన పెంపకమే, మన పిల్లలే కాబట్టికే ఏమొద్దు. యాక్సెప్ట్ చేసి మనది మనం చూసుకొని చక్కగా ప్రశాంతంగా బతికే మీ బాధ్యత అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీ బాధ్యతను మీ టేకప్ చేసి ప్రశాంతంగా ఉండండి, ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా.